గురువుగారికి నమస్కారములు. ఆత్మానుభూతి చెందిన జ్ఞాని చేసే కర్మలన్నీ కూడా అకర్మలే కదా. అయితే జీవుడు చేసే కర్మలు తానే ఆ కర్మలన్నీ చేస్తున్న భావనతో ఉంటాడు. నిజానికి తాను చేస్తున్న ప్రారంధ కర్మలన్నీ కూడా జ్ఞానమే చేస్తుందని, తాను నిమిత్త మాత్రుడినని, ఒక పనిముట్టునని మాత్రమే భావించడు. జీవుడు తనంతట తాను ఏ కర్మ చేయలేడని తెలుసుకోలేడు. జీవుడు చేసే ప్రారంధ కర్మలన్నీ ఆ ఉच्चతర శక్తి ద్వారా జరిపించబడుచున్నప్పుడు జీవుడు చేసే కర్మలన్నీ కూడా అకర్మలే కదా. ఆ విధంగా జీవుడు తాను చేసే కర్మలకు తాను ఎంతమాత్రమో బాధ్యుడు కాడని గ్రహించి వ్యవహరించి ఉండవచ్చు కదా. అట్టి చర్య శరణాగతి కిందకే వస్తుంది కదా గురువుగారు. నాయనా వెంకట్రావు, మీరు చెప్పింది అక్షర సత్యము. కాకపోతే దేహాత్మబుద్ధితో నేను చేస్తున్నాను, ఈ కర్మలు నేను అనుభవిస్తున్నాను, సుఖదుఖాలు అనుభవిస్తున్నాను, నాది నేను అనేవాడు శరణాగతిలో మిగిలి ఉంటాడు. శరణాగతి అనేది వాక్కులతో చెప్పేది కాదు. స్వరూప జ్ఞాన ప్రకాశమే శరణాగతి. దేహాత్మబుద్ధి పరిమితత్వము తల ఎత్తకపోవటమే శరణాగతి. సరే, జ్ఞానులు అజ్ఞానుల్ని మాయలో చెప్పుకుంటాం. ఉన్నది జ్ఞానమని అందరికీ తెలుసు. కానీ ఆ జ్ఞానం వ్యక్తిత్వంతో పరిమితత్వంతో తెలుసుకోవటం కుదరదు. గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా ప్రతి కర్మ జరిగేది జ్ఞానం వల్లనే. కానీ జ్ఞానమే అంతా చేస్తున్నది, ఉच्चతర శక్తి అని జ్ఞాని నమ్మినట్టుగా అజ్ఞాని నమ్మడు. ఎందుకని? మూలము తెలియదు కాబట్టి. అంతకంటే ఏం లేదు. జ్ఞాని అజ్ఞాని అని మాయలో ఇద్దరూ కనపడతారు. మూలము తెలిసిన వారికి సర్వము అది నడిపిస్తున్నది ప్రయత్నము చెయ్యకనే. ఇక్కడ అజ్ఞానం అట్లా కాదు. ప్రయత్నం చేస్తాడు, కర్మ ఫలితాలు పొందుతూ ఉంటాడు. ఎందుకని? దేహాత్మ బుద్ధి వల్ల ప్రయత్నం చేస్తాడు, కర్తృత్వం వల్ల ప్రయత్నం చేస్తాడు. ప్రారబ్ధ కర్మని అనుసరించి ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచన వెంట పరిగెడుతూ సుఖదుఖాలు అనుభవిస్తాడు, ఇంద్రియాలకు భోగి అవుతాడు. దేహాత్మ బుద్ధి కలిగిన మాయాజీవుడు. మీరు అన్నట్టు వాస్తవానికి ఇది ఒక పనిముట్టు. ఇది దీనంతటి ఏ పని చెయ్యలేదు. ఆ విషయము దేహాత్మ బుద్ధిలో ఉన్న కర్తగా ఉన్న జీవుడికి తెలియదు. తానే చేస్తున్నాను, తానే అనుభవిస్తున్నాను, ఇది నాది, నేను చేస్తేనే ఇదంతా అవుతున్నది అనే భావన పుట్టినప్పటి నుంచి జీవుడికి ఉంటుంది. అందులో సందేహం లేదు. గతంలో ఇందాక కూడా చెప్పా కదా, కర్మ దానంతటది సాగిపోతుంది, జ్ఞానికైనా అజ్ఞానికైనా. కాకపోతే మూలము ప్రకాశించిన తరువాత చేసే కర్మలు కర్తృరహిత కర్మలు కాబట్టి వాటిని అకర్మలని మనం మాయలో చెప్పుకుంటాం. కాబట్టి ముందు జరగవలసింది నేనుగా నిలిచినటువంటి ఆత్మస్థితి ప్రకాశం కావాలి దానంతరది. అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఏ స్టేట్మెంటు? దేహాత్మ బుద్ధి అనేది ధరించలేదని, అంతా అదే చూసుకుంటుందని, తన ప్రమేయం లేదని, అది ఎటు నడిపిస్తే అటు పోతుంటుందని, ఒక ఎండుటాకు ఏ విధంగా అయితే గాలికి ఎటు పడితే అటు పోతుందో, ఏ ప్రమేయము లేకుండా, ఆ విధంగా జ్ఞాని ఉంటాడని మనం ద్వైతంలో చెప్పుకోవటం.
నిజానికి జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు, ఉన్నదే జ్ఞానం. జ్ఞానము అంటే ఎరుక, ఎరుక అంటే సత్యము. సత్యము జీవుడు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో జీవుడు లేకుండా పోతాడు. ఆ తరువాత దగ్ధబీజ మనస్సు బయటికి వస్తుంది. అది దేనిని బంధించలేదు, కర్మలు సాగిపోతూనే ఉంటాయి. కనుక నాయన, శరణాగతి అనే పదం అది వాక్కుతో చేసేది కాదు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని కూడా మహర్షి అన్నారు కదా, ఆశ్రమంలో ఒకడు 15-20 డేస్ క్రితమే మహర్షికి శరణాగతి అయినాను, నాకు ఇంతవరకు ఆత్మప్రకాశం కాలేదని మొరబెట్టుకున్నాడు మహర్షి దగ్గర. నిజంగా నీవు శరణాగతి అయితే ఆత్మప్రకాశం కాలేదని చెప్పేవాడు ఉంటాడా? ఉండడుగా. నువ్వు కాలేదు పంపన్నాడు. అంటే ఇక్కడ వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుని ఆత్మ ప్రకాశిస్తుందన్న భావన చాలామందిలో ఉంటుంది. అలా ఉండదు. అసలు వ్యక్తిత్వమే తల ఎత్తదు. దేహం ఉంటుంది, సంసారం ఉంటుంది, జగత్తు ఉంటుంది, అన్నీ కనపడతాయి. జ్ఞానం మాత్రమే ప్రకాశిస్తుంది, ఎరుక మాత్రమే ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది, మనస్సు వస్తూ పోతూ ఉంటుంది. మరి దేహాత్మబుద్ధి కలిగిన వాడికి అహంకారము, వ్యక్తిత్వమే ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది, ఆత్మజ్ఞానము అక్కడ ఉండదు. మరి అక్కడ ఉంటుంది, అది తురేయంలో ఉంటుంది. అంటే ఈ రెండు ఆపోజిట్స్. స్వరూప జ్ఞానం అందు సృష్టి ఉండదు, సృష్టిని చూస్తున్నప్పుడు జ్ఞానం ఉండదు. కారణం ఒకటే నేను ఉంటుంది కాబట్టి, రెండు నేనులు ఉండవు కాబట్టి ఇది ఈ విధంగా ప్రవర్తిస్తుందని మనం మాయలో చెప్పుకోవచ్చు. నిజమే, ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకునేది దేహాత్మబుద్ధితోనే కదా. ఇది ఏ పని చెయ్యలేదు. ఇంత చేస్తున్నటువంటి ఆ చెయ్యి, ఆ ఇన్స్ట్రుమెంటు ఆత్మని పట్టుకోమంటే పట్టుకోలేదుగా. కాబట్టి వ్యక్తిత్వంతో ఆత్మని గుర్తించడం, వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి ఆత్మ ప్రకాశించడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సాధన అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. భావనలో భావశూన్యము. నేను ఒక పనిముట్టుని, అది ఎటు నడిపిస్తే అటు నడుస్తాను అనే భావన తీవ్రమైన కొద్దీ శరణాగతి ఏర్పడుతుంది. అంటే వ్యక్తిత్వము తల ఎత్తదు. మంచి వచ్చినా చెడు వచ్చినా రియాక్ట్ అయ్యే మైండ్ ఉండదు, యాక్ట్ అయ్యే మైండ్ ఉంటుంది. రియాక్షన్కి తాగులేదు, పరిమితత్వానికి తాగులేదు. నాది నేను అనేవాడు తల ఎత్తడు. ఇది స్వరూప జ్ఞానంతోనే ఏర్పడుతుంది. అహంకారం దానంతటది ఎటువంటి క్వాలిటీస్ని ఏర్పరచుకున్నా వాచికంగా మానసికంగా అది సత్ఫలితాన్ని ఇవ్వదు. అనుకుంటున్నాడు నేను చేయటం లేదు, ఆ చతురశక్తి చేయిస్తుంది, నేను ఒక పనిముట్టుని, నేను శరణాగతి అయ్యాను. ఇవన్నీ మానసిక ధోరణులే తప్ప ఆత్మపరంగా ఇది నిలవదు. సృష్టి ఉండదు అక్కడ. అది ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. ఎందుకు ఎక్కడ ప్రకాశిస్తుంది అనేది ఎవరు ఈ మాయలో చెప్పలేరు. ఇతరులు లేరు, సృష్టి లేదు, అవస్థలు లేవు. మరి ఎట్లా, ఏ విధంగా? పనిముట్టును అని ఎందుకు అనుకోమంటున్నారు? కర్తవు అనుకుంటున్నావు కాబట్టి పనిముట్టు. కర్త ఉన్నాడేమో చూడబోతే లేడు. అయినా పనులు సాగిపోతూనే ఉంటాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఎట్లా వస్తుంది? నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు అనే భావన మిగిలి ఉంటుంది. ఆత్మప్రకాశం కాకపోతే ఎంత పనిముట్టునని అనుకున్నప్పటికీ అనుకోవటమే అది. వాస్తవానికి అలా ఉండదు. ఏది జరిగినా, నీ చేత ఏది చేయించినా
నీకు ప్రమేయం ఉండదు అక్కడ. ఆ విధంగా ఉంటుంది స్వరూప జ్ఞానము ప్రకాశించినటువంటి జ్ఞానికి అంతా కాసేపు. ఏమైనా విచారించు. మౌనానికి మించినటువంటిది ఏదీ లేదు. అంతర్ముఖం అయిన కొద్దీ బాహ్య చింతన పోతుంది. ఉన్నానన్న ఎరుకే ఉంటుంది. ఆ ఎరుకని నీవు గుర్తించలేవు. ఎరుక దానంతటిది ప్రకాశిస్తేనే తప్ప పరిమితమైన దేహము, సంసారము, బంధాలు పటాబంచలైపోతాయి. అప్పుడు ఇక్కడ అనుకోవడం కాదు, నేను ఇది కాదు అది కాదు, నేనంటే ఆత్మని, దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అని అనుకుని ప్రయోజనం లేదు. కారణం అనుకునేవాడు లేడు అక్కడ. ఉన్నదే జీవుని గురించి అనుకోదు. జీవుడా ఆత్మని తెలుసుకోలేడు. చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ యొక్క పరిస్థితి. మరి ఏం చెయ్యాలి? మౌనమే శరణ్యం. నిశ్చలంగా ఉండు. నీకు ఏది తోచితే ఆ పని చేస్తూ పోతావు. ఏమీ తోచలేదు, అది ఆత్మస్థితి. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక తెర మీద బొమ్మలు పడుతున్నాయి. అసత్యమని బొమ్మని పట్టుకోబోయినా తెరే దొరుకుతుంది. బొమ్మ సత్యమని పట్టుకోబోయినా తెరే దొరుకుతుంది. ఇక్కడ కూడా దృష్టిలో, జ్ఞానంలో అది దేనితోనూ కలవదు. కలవదు అంటే దేహంతో కలిసిందే, మనసుతో కలిసిందే, బుద్ధితో కలిసిందే? కలవలేదు కదా. కాసేపు నిద్రపోతే దేహము, సంసారం ఏమైంది? కలవలేదు కదా. ఈ మాయా నేనే కలవలేదే, పూర్ణ జ్ఞానం ఎలా కలుస్తుంది? అందుకనే ఒక సందర్భంలో మహర్షి అంటారు, ఆత్మజ్ఞానము జీవుణ్ణి గుర్తించదు. జీవభావనలో ఉన్న మాయా నేను ఆత్మని గుర్తించలేడు. కారణం జీవుడికి అంతా అన్యమే, ఆత్మకి అన్యం లేదు. అసలు ఏకమే ఉంది. అది తనకు తాను జ్ఞానవృత్తితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఉంటుంది అని ఎందుకంటున్నాము? సృష్టితో సంబంధం లేదు దానికి, జనన మరణాలతో సంబంధం లేదు, అవస్థాత్రయములతో సంబంధం లేదు, బంధ మోక్షాలతో సంబంధం లేదు. ఇవన్నీ మనస్సుకి సంబంధించింది, వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈ వ్యక్తిత్వమే ప్రశ్నార్థకము. అదే నేనెవరన్న విచారం. విచారం చేయంగానే మహర్షి చెప్పిన రీతిలో లోపలికి వెళితే తల్ల కిందగా పడిపోయి అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తుందనేది జీవుడి చేతుల్లో ఉండదు. అసలు నా అనుభవంలో నాయన ఆత్మ ప్రకాశించినప్పుడే ఇవన్నీ సర్దుకుంటాయి. వీడికి, జీవుడికి మాయలో స్వతంత్రము లేదు. తాను తెచ్చుకున్నదే కార్యరూపం చాలుస్తూ ఉంటుంది. కర్మలు అనుభవిస్తూ ఉంటాడు, దేహంతో పాటు తిరుగుతూ ఉంటాడు. అంతవరకు అది అనుగ్రహం చేత అది రావాలి. గురువే అనుగ్రహము, దైవమే అనుగ్రహము, ఆత్మే అనుగ్రహము, ఉच्चతర శక్తే అనుగ్రహము. అసలు ఉన్నదే అనుగ్రహము, లేనిది సృష్టి. దానికి అన్యం లేదు కాబట్టి ఎవరిని గుర్తించి ఎక్కడ ప్రకాశిస్తుంది? మనం చెప్పుకోవటానికి మాయలోనే. అందరికీ మరి ఎందుకు ప్రకాశించదు? ప్రకాశిస్తూనే ఉన్నా ఇంకా దేహాత్మ బుద్ధి, జనన మరణాలు, సుఖ దుఃఖాలు ఇంకా ఎందుకున్నాయి ఈ జీవుడికి? కారణం మూలము ప్రకాశించని కారణము చేత. దాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏ ఎరుక లేదు, ఏ సాధన లేదు, అన్యం ఏదీ లేదు. అదే కదా మహర్షి చెప్పింది.
ఆత్మని గుర్తించటానికి వేరు ఎరుక లేదు. జ్ఞానవృత్తితో ఆత్మ తనకు తానే గుర్తించుకుంటుంది. అదే స్వరూప జ్ఞానము. ఆ స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, సాధన చేసేవాడెక్కడ, జనన మరణాలు ఎక్కడ, అన్నీ కూడా ఎగిరిపోతాయి నాయన. అందుకని వాచకంతో శరణాగతిని అంటాం కాదు, అసలు నీ నిస్సహాయ స్థితిని పూర్తిగా గ్రహించి మౌనంగా ఊరికే ఉండటమే అది చూసుకుంటుంది. మంచిది. మౌనమే నీ సహజత్వం. నమస్తే గురుగారు. మరి ఇందాక సృష్టి లేదన్నారు కదా! సృష్టి లేనప్పుడు మరి సిద్ధాంతము మనస్సు గురించి ప్రపంచాన్ని గురించి చెప్తా ఉంది కదా! అంటే మనస్సు అంటేనే ఇంద్రియాలతో కూడిన ప్రపంచాన్ని చూస్తా ఉంది. మరి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది గురుగారు? నా డౌట్‌కి సమాధానం చెప్పండి గురుగారు. అమ్మా పద్మజ, ప్రపంచము అంటే పంచేంద్రియముల యొక్క స్వరూపమే ప్రపంచమమ్మా. ఈ పంచేంద్రియాలు ఈ మనస్సుకి సంబంధించిందే కదా. పంచేంద్రియాలతోటి స్థూలదేహంతో స్థూల జగత్తును చూస్తూ ఉన్నది కదా. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు విత్రా కాబడతాయో నిద్రావస్థలో, నీకు అక్కడ ప్రపంచము దేహము కనపడటం లేదు. ఇవన్నీ కూడా దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మాత్రమే స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుందమ్మా. అదేవిధంగా సూక్ష్మదేహమైన మనస్సుకి ఇంద్రియాలతో సంబంధం లేకపోయినా స్వప్నావస్థలో కలలు కంటూ ఉంటుంది కదా. మరి అయితే ఇక్కడ జగత్తు లేదు, పుట్టలేదు అనేది ఒక్క స్వరూప జ్ఞానముతోనే అది ఎస్టాబ్లిష్ అవుతుందమ్మా. అంతేగాని దేహాత్మ బుద్ధితో నేను కళ్ళతో చూస్తున్న జగత్తు లేదు అని అనుకోవటం కాదు. ముఖ్యంగా దేహం ఆలోచన, జగత్ ఆలోచన, జననం ఆలోచన, మరణం ఆలోచన. మరి ఆలోచనలు ఎవరికి? మరి మనస్సే కదా ఆలోచన సమూహము. మనోబుద్ధి చిత్త అహంకారాలనే కలిసినటువంటి ఒక యూనిట్టే మనస్సు. తీరా విచారిస్తే నేను ఉన్నానన్న ఎరుక తప్ప అహంకారము కానీ, జీవుడు కానీ, జగత్తు కానీ, నువ్వు అనుకునే ఈశ్వరుడు కానీ ఏ ఒక్కటి స్వయం ప్రకాశంగా లేదు అక్కడ. ఇవన్నీ కూడా అమ్మా భావనలకే పరిమితమై ఉన్నాయి. భావశూన్య స్థితి యందు సద్భావం అంటే ఆత్మస్థితి ఉంటుందని చెప్పటం. ప్రపంచం వాస్తవం అనుకుంటున్నానంటున్నావు, అది ఉన్నట్టు నీకు చెప్పిందా? లేదు కదా. నీవు దేహాత్మ బుద్ధితో ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తున్నావు. ఇది కూడా ఒక స్వప్నంలాగానే ఉంటుంది. అంటే ఆదిశంకరులు ఇదే మాట అన్నారు, ప్రపంచమే సత్యమైతే అది నీ నిద్రావస్థలో ఎందుకు ఉండదు అంటూ ప్రశ్నించారు. కాబట్టి ఇవన్నీ కూడా మానసికమైన ఆలోచనలే తప్ప మరొకటి కాదు. జగత్ ఆలోచన, దైవం ఆలోచన, దేహం ఆలోచన. మరి ఆలోచనలు ఎవరికి? నాకు, నేను అనే మాయా నేనుకే ఉంటుంది. ఇదంతా మనోకల్పితమని చెప్పటం. ఆది నుంచి అహంకారం అనేది పుట్టలేదు,
చిచ్చడ గ్రంథే అసలు తల ఎత్తలేదు, ఉన్నది ఆత్మేను అని ఎప్పుడైతే సత్యం ప్రకాశిస్తుందో ఆ స్థితిలో జగత్తెక్కడ, జీవుడెక్కడ, జనన మరణాలు ఎక్కడ, అవస్థలు ఎక్కడ? కాబట్టి ఆత్మపరంగా చెప్పినటువంటి విషయమే జగత్తు మిథ్య, బ్రహ్మమే సత్యమని ఆదిశంకరులు కూడా చెప్పింది ఆ దృష్టికోణంలోనే. ఎందుకు చెప్పారు అన్న పదంలో నేను ఉన్నాను అనేదే బ్రహ్మము. బ్రహ్మజ్ఞానము అంటే స్వయం ప్రకాశము కలిగిన ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. తురీయమే సత్యమని అది ప్రకాశించినప్పుడు ఎప్పుడైతే అది తేలిపోతుందో అక్కడ సృష్టి ఎక్కడ? మరి నా అనుభవం కూడా అదేని చెబుతూ ఉంటా కదా. నా అనుభవం అంటే ఆత్మ అనుభవంలో దేహాదులు కానీ, జగత్తు కానీ, సంసారము కానీ, పరిసరాలు కానీ ఏదీ ప్రకాశించలేదే. అది ఎటుపోయిందో కూడా దాని ప్రస్తాపన కూడా కలగదమ్మా. కారణం మనస్సు ఉంటేనే, అహంకారం ఉంటేనే వాటి విషయాన్ని గురించి చింతించాల్సిన అవసరం ఉంటుంది. కానీ నీవుగా ఆత్మగా నిలిచి ఉన్నప్పుడు మరి ప్రపంచం ఉంటే ఏం, లేకపోతే ఏం? ఆ విషయం కూడా మహర్షి చెప్పారు. దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే. ఆత్మను విడిచి ఏది ఉండదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దాన్నే ఆదిశంకరులు సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమేనని మాయలో చెప్పుకోవటం. ఆభరణాలన్నీ బంగారమే అని చెప్పినట్లు. అంతేకాని విడిగా జగత్తు లేదు. ఒక్క ఆత్మ తప్ప స్వయం ప్రకాశము కలిగింది ఈ మాయలో, ఈ ద్వైతంలో ఏ ఒక్క వస్తువు లేదని మనం గుర్తించమని దీని యొక్క అర్థం. మంచిది, విచారించు, ఆలోచనలకి దూరంగా ఉండు. ప్రపంచం నీకు ఎగపడదు. మౌనమే నీ సహజత్వం. అయ్యా మూర్తి గారు, జూమ్ మీటింగ్ అయిపోతూ ఉంటే మీరు ఒక ప్రశ్న అడిగారు, ఆత్మస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నట్టుగా. అది మనస్సుకు అందదండి. అయినప్పటికీ ఎప్పుడూ అది ఉన్నదే కాబట్టి, తనకు తానుగా అది ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి, పరిధులు లేక, అవధులు లేక ఎరుకతో కూడుకుని ఉంటుందండి. అది నిరాకారంగా ఉంటుంది, జ్ఞానమయంగా ఉంటుంది. ఆత్మస్థితిని ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. కారణం శుద్ధ సత్వ మనస్సే ఆత్మ కాబట్టి. ఆత్మస్థితి అన్యత్వము లేకుండా తనకు తానుగే దిక్కులు ఇవి అని చెప్పటానికి వీల్లేదు. అన్ని దిక్కులు తానే. ఆత్మకి రమణ మహర్షి చెప్పినట్లుగా అక్కడ జ్ఞాన వృత్తి చేత తన నిరాకార అనంతత్వ జ్ఞానమయ స్థితిని, తన ఉనికిని అది గుర్తిస్తుంది. అది అక్షర సత్యము. ఎటు చూచినా నేనే ఉన్నాను. చూచిన అంటే జ్ఞాన దృష్టితో చూస్తుంది. నిరాకారంగా ఉంటుంది. ఆకారములు చూడదది, అన్యత్వం చూడదు. తనకు తానుగానే కుడి ఎడమ లేకుండా, పైన కింద లేకుండా, ముందు వెనక లేకుండా చాలా విచిత్రంగా ఉంటుంది. అదే తురీయము, అదే అహంస్ఫురణ,
అదే జ్ఞానమయ స్థితి. అక్కడ పొరపాటున కూడా జీవ జగత్ ఈశ్వర భావనలు తల ఎత్తవు. కారణం అది సత్యము కాబట్టి, ఇవన్నీ కనపడిపోయేవి కాబట్టి. అది ఉదయ అస్తమానాలు లేనటువంటిది. ఇంకో మాట అన్నారు మహర్షులు వారు, మతిమరపు లేదు ఆత్మకి అని. ఈ మాట ఎందుకన్నారు అంటే, జీవుడు ఊరికే మర్చిపోతూ ఉంటాడు, తన ఉనికి తాను తెలియకుండా ఉంటాడు. ఇక్కడ అహం స్ఫురణ ఎప్పుడూ ప్రకాశించే సహజ స్థితి. ప్రకాశించనటువంటి స్థితి అంటూ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ సత్ చిత్ ఆనందం అని చాలా చిన్న మాటలతో చెప్పుకుంటాం. దానికి మహర్షుల వారు వ్యాఖ్యానిస్తూ, సత్ అంటే ఎన్నడూ అసత్తు కాదని, చిత్ అంటే అచిత్తు కాదని, ఆనందము అంటే అనానందం అన్న ప్రశ్నే లేదని, ఒకే రీతిలో స్థిరంగా నిలిచి ఉండే ఏకైక జ్ఞానమయ స్థితి అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ విషయం మనస్సుకి తెలియదు కదా, ఎలా చెబుతుంది అని మీరు అడగచ్చు. అవస్థలకు అతీతంగా ఉంటుంది. అవస్థలు దాని ముందే తేలియాడుతూ పోతూ ఉంటాయి. మీ దృష్టి చింతావిహీనమైనప్పుడు, అన్య చింతలు లేనప్పుడు, అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూనే ఉంటుంది. గతంలో చెప్పినట్టు 2 నేనులు ఉండవు. ఇప్పుడు ఉన్న దేహాత్మబుద్ధి కలిగిన మాయా నేను ఆత్మని తెలుసుకోలేదు. ఆత్మ ఎదుట ఉన్నప్పటికీ దానికి దాని మూలము తెలియదు. ముఖ్యంగా ఈ అహంకారము పుట్టుక మరణం దాని చేతుల్లో లేదు. స్వరూప జ్ఞాన ప్రకాశమందు ఈ సృష్టి యావత్తు ఎగిరిపోయి ఉంటుంది. అయినా మీకే బాధ అనిపించదు. కారణం, మీరు దేహాత్మబుద్ధిలో ఉన్నప్పుడు కూడా ఆత్మ మీతో ఉంటుంది. కొత్తగా వచ్చినట్లు అనిపించదు. ఇది పోయినా, ఇది అంటే ద్వైతం కనపడకపోయినా ఏదో పోయిందన్న లోటు కూడా ఉండదు. కారణం, దృశ్యాల వెంట వెళ్ళేది అదిగో ఆ అహంకారమే తప్ప ఆత్మకి దృశ్యాలను గుర్తించదు, అన్యత్వం గుర్తించదు. అహంకారం ఒకటి ఉన్నదని అసలు ఉండదు. ఎట్లా ఉంటుందంటే, చూచే నేను పరోక్ష జ్ఞానము కలిగి ఆత్మని ఆధారం చేసుకునే చూస్తుంది జ్ఞానంతో. ఎప్పుడైతే అది దేనిని చూడదో ద్వైతం అంతరించిపోయి అనంతమైనటువంటి ఎరుక మాత్రమే మిగిలి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మీరు అన్యత్వాన్ని గుర్తించాలి అంటే ఆత్మ పరిమితమైనట్లుగా ఉంటుంది. ఒక సముద్రంలో అల వస్తే అలను చూచేటప్పుడు సముద్రం చూడరు కదా మీరు, అలా ఉంటుంది. అన్యత్వం లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా ఆత్మకే ఇబ్బంది లేదు. నేను ఉన్నానని మాటలతో చెప్పకుండా మౌనంగా ఎరుకతో ఉంటుంది.
ఇట్ ఈస్ ఎ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. దాన్నే మనం పరిధులు లేక ప్రకాశిస్తుందని చెప్పుకోవచ్చు. మనస్సు ఆత్మ వేరు కాదు, ఆభరణం బంగారం వేరు కాదు, జీవుడు పరబ్రహ్మము వేరు కాదు. ఉన్నది ఒకటే జ్ఞానము, ఉన్నది ఒకటే ఎరుక. మరి లేనిది ఇదిగో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, అవస్థాత్రయములు, సృష్టి. అది లేదు. లేదు అంటే విడిగా లేదు. పోనీ ఆత్మలో ఏమైనా ఉంటుందా? అసలు ఉండదు. మీ జ్ఞాన దృష్టి తనకు తానుగా నిలిచి ఉన్న స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, జనమరణాలు ఎక్కడ, సృష్టి ఉండదండి. ఇది నా అనుభవం. సృష్టి ఏమైపోయిందనే చింతన కూడా ఉండదు. కారణం, చింతించే అహంకారము కూడా పూర్తిగా నష్టమై ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అని మీరు మహర్షిని అడగవచ్చు. నా మనస్సు అంటాడు. దగ్ధబీజ మనస్సు ఉంటుంది. ఎందుకని ఉంటుంది? దేహం ఉన్నంత వరకు అది ఉంటుంది, కానీ దేనిని బంధించదు. దగ్ధ బీజము అంటే వేయించిన గింజలాగా ఉంటుంది. దాన్నే మహర్షి తగలబడ్డ తాడు అని వర్ణించారు. దేనిని బంధించదు, ముడి తెగిపోయి ఉంటుంది. దేహాలు సంసారం కనపడుతుంది, నాది అనే బంధము తల ఎత్తదు. సర్వము నాలోనిదే అనే భావన ఉంటుంది. కానీ మళ్ళీ భావన అంటే మనస్సు. అది ఆత్మస్థితి భావన కాదు, అది ఎగ్జిస్టెన్స్, అది ఎరుక. స్వరూప జ్ఞానము కలిగినటువంటి నిరాకార నిశ్చలమైన ఏకైక సత్యస్థితే అది. దానికి ఉదాహరణ చెప్పారు మహర్షులు వారు. బాగా తిరుగుతున్న బంగారం స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓ బంగారం ఉందనుకోండి, నిజంగా స్థిరంగా ఉండదు, తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అదే మౌనము, అదే ఎరుక. తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యం ఒక్క ఆత్మకే ఉంటుంది. అదే బ్రహ్మజ్ఞానానికి ఉంటుంది. ఈ మాయలో ఏ వస్తువుకి లేదు. దేహానికి లేదు, మనస్సుకు లేదు, ఇంద్రియాలకు లేదు. సృష్టిలో దేనికి ఉండదు. సృష్టి అంతా మాయాజడితము. మంచిది, విచారించండి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే రేపడగండి. మౌనమే శరణ్యం. గురువుగారు నమస్కారములు. ఇవాళ మీరు స్పిరిచువల్ చర్చలో పెట్టిన ఒక మెసేజ్, జీవితంలో ఏమి జరిగినా నీ మంచికే అనుకో, అది నీ సమర్థతను తెలియజేయడానికి. ఎందుకంటే బలమైన కారణం లేకుండా ఈశ్వరుడు ఎవరిని పరీక్షించడు, పరీక్షించకుండా ఎవరికి ఏది ఇవ్వడు అనే చెప్పారు. అలాగే కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలాన్ని ఉపదేశాలలో కూడా చెప్పబడింది కదా. నా సందేహం ఏమిటంటే, ఆ ఉच्चతర శక్తి ఇండివిజువల్ జీవుడి కర్మ యందు ఇంటర్ఫియర్ కాదు కదా. కర్మ ప్రారబ్ధ ప్రకారమే జరుగుతుంది కదా. అటువంటప్పుడు ఈశ్వరుడు బలమైన కారణం లేకుండా ఎవరిని పరీక్షించడు, పరీక్షించకుండా ఎవరికి ఏది ఇవ్వడు అని చెప్పడంలో ఆ ఉच्चతర శక్తి ఇండివిజువల్ ఎంటిటీని కూడా ప్రభావితం చేయగలదా? అసలు జీవుడు అన్నవాడే లేడని కదా అంటారు. అటువంటప్పుడు ఇదంతా ఎలా సాధ్యం? కన్ఫ్యూజన్గా ఉంది గురువుగారు. నాకు సరైన అవగాహన కలుగజేయండి గురువుగారు. వెంకట్రావు గారు, చాలా చక్కటి ప్రశ్న. ఇక్కడ కన్ఫ్యూజన్కి తావు లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు
పూర్తిగా మాయలో చెప్పుకునే అహంకార ధోరణులు ఇవి. వ్యక్తిత్వంతో కూడుకుని ఉంటుంది. ఓకే, తాను తెచ్చుకున్న పిడికెడు ప్రారంధంలో ఎటువంటి ఏ రకమైన దుఃఖం ఉన్నదో తనకి తెలియదు. ఈషణత్రయాలు మీకు తెలుసు. ఎలా ఉంటుంది? పుత్రేషణ, లోకేషణ, భార్యేషణ దుఃఖాలు. అది కాకుండా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే నువ్వు తెచ్చుకుని అనుభవిస్తూ ఉంటావు ఆ పిడికెడు ప్రారంధంలో. అయితే ఆది భౌతిక అన్నప్పుడు నీకు సంబంధం లేదు, నువ్వు అనుభవించాల్సింది ఉంటుంది. నువ్వేమీ చెయ్యవు. రోడ్డు మీద పోతూ ఉంటావు, ఎవడో వచ్చి కాలికి కొట్టిపోతాడు వాహనం. వాడు చేసిన కర్మ వల్ల నీకు దుఃఖం వస్తుంది. అది నీ ప్రారంధంలో ఉన్నది. ఎవరి ద్వారా ఉన్నది? వాడి ద్వారా ఉన్నది. వాడి ఉద్దేశం కూడా నిన్ను ఇబ్బంది పెట్టడం కాదు. వాడికి తెలియకుండానే ఫుట్పాత్ మీద పోతున్న వాడికి ఒక ఆటో వాడు ఎక్కాడు, కొట్టాడు, వాళ్ళు ఆసుపత్రిలో చేరారు. అదేమిటండి? వాడి ప్రారంధంలో ఆ విధంగా ఆటో వాడి ద్వారా అది జరగవలసి ఉన్నది. సరే, ఇంకొక దుఃఖం ఉన్నది, ఆది దైవిక దుఃఖం. ఇతరులకి తనకి సంబంధం లేదు ఇక్కడ. అయినా ప్రకృతి వైపరీత్యాలు, ఎండ కావచ్చు, వాన కావచ్చు, ఉప్పెన్లు కావచ్చు, లేదా భూకంపాలు కావచ్చు, సునామీ కావచ్చు. మొన్న చూడండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, దుబాయ్లో ఎప్పుడూ లేనంత వర్షం పడి బీభత్సాన్ని సృష్టించింది కదా. ఎవరు సృష్టించారు? ఆది దైవికమే కదా. అది ఎవరికీ సంబంధం లేదు కదా. అంటే జీవుడు తన కర్మలో ఉన్నది అనుభవించినప్పటికీ తాను తెచ్చుకున్నది ఏ విధంగా ఉంటుందనేది ఆ ఈశ్వరుడు కూడా నిర్ణయిస్తున్నాడు ఇక్కడ. ఆధ్యాత్మిక, ఆది దైవిక మరి దుఃఖాలు ఉన్నాయిగా. మరి అయితే మనం ఇక్కడ గ్రహించవలసింది, ఎందుకు దైవం ఈ విధంగా దుఃఖాన్ని ఇస్తున్నాడు? నీలో పరివర్తన వ్యష్టిగా సమిష్టిగా రావటానికి. అది ఎలా వస్తుంది? మరి అంతా దైవమే చూస్తున్నాడు కదా. మీరు చెప్పారుగా, కర్తురాకేయ ప్రాప్తతే బలమని. నీవు చేసే కర్మలకి, సుఖ దుఃఖాలకి ఎవరిస్తారు? ఆ ఉच्चतर శక్తే ఇవ్వాలి కదా. సో ఏ రూపేణ ఇస్తుంది? ఏ రూపేణ మార్పు తీసుకొస్తుంది నీలో? ఇదిగో ప్రకృతి వైపరీత్యముల రూపేణ, ఇతరుల ప్రవర్తన రూపేణ, నీ ఆలోచన రూపేణ. మరి మీరు ఆలోచించరు కదా. వర్షం పడితే అంతా నాశనం అయిపోయిందిగా అక్కడ. దానికి ఏమైనా రెమెడీ ఉందా? లేదే. కనుక ఈ సర్వాన్ని నడిపిస్తున్నది ఏది? ఆ ఉच्चतर శక్తే ఈ మాయని నడిపిస్తూ, కష్టాలు సుఖాలు ఏర్పరుస్తూ, ప్రతి జీవికి ఏది అనుభవించవలసి ఉందో దాన్ని సరిచేస్తూ, దాన్ని మనం ఏమనుకోవాలి? పరీక్షిస్తున్నాడనే అనుకోవాలి కదా. ఏమా, అది నీ తప్పు కాదు, ఇతరుల తప్పు కాదు, దైవ నిర్ణయం.
ఒక సందర్భంలో మీకు బాగా గుర్తుందో లేదు, కుంతీదేవి అడుగుతుంది, కృష్ణ పరమాత్మ నాకెప్పుడూ కూడా కష్టాలనివ్వు. అదేంటమ్మా నువ్వు కష్టాలు కోరుకుంటున్నావు అంటే, నిన్ను నేను గుర్తుపెట్టుకోవాలి కదా, సుఖంగా ఉంటే గుర్తుపెట్టలేను అని కోరి కష్టాలు తెచ్చుకుంటుంది. కోరి పైగా. సరే, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు, ఎవరి ప్రారంధము ఏ విధంగా ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. ఇది స్వయంకృత అపరాధమా, ఇతరులు చేసిన దానికి నువ్వు అనుభవిస్తున్నావా, లేదా సమిష్టిగా ఆ భగవంతుడు కొన్ని ప్రళయాలని సృష్టించి నీలో మార్పు తీసుకొస్తున్నాడా అనేది ఎవరికీ తెలియదు. కనుక నాయన, మనం గ్రహించవలసింది సర్వము ఈశ్వరమయమే. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అనేటువంటి భావన ఉన్నది కదా. మరి చీమ కుట్టింది అంటే శివుడాజ్ఞ ఉన్నట్టే కదా. నువ్వేం చేస్తావు? వెంటనే దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తావు. కుట్టింది కదా అని చెప్పి జాగ్రత్తగా తీయవు కదా. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది, మీకు తెలుసు అనుకుంటా. ఆ చీమ ఒక రోజున భగవంతుని గుడిని ప్రార్థించి, నేను కుట్టంగానే చనిపోవాలన్నది. తదాస్తు అన్నాడు. అదే తాను కుడితే చనిపోతుందా, తాను చనిపోయింది అక్కడ. అంత వివేకంతో అడగలేదు, నేను కుడితే చావాలంది. కుట్టింది వెంటనే వాడు చంపేశాడు కదా దాన్ని. చెవ కుడితే దాన్ని ముద్దు పెట్టుకుంటాడా, పక్కకి తీస్తాడా, పాపం కుట్టిందని అనుకుంటాడా? సరే, ఇవన్నీ కూడా మనం మాయలో చెప్పుకునే కొన్ని విశేషాలు. నిజానికి గురువు అనుగ్రహం పరీక్ష చేస్తాడు. గురువు అంటే భగవంతుడు, భగవంతుడు అంటే ఉच्चतर శక్తి, ఉच्चतर శక్తి అంటే ఆత్మే. జీవుడికి ఆ పరబ్రహ్మకి భేదము లేదని గ్రహించినప్పుడు మరి ఉన్నది ముక్త స్థితే కదా. ముక్తి ఎవరు ప్రసాదించాలి? భగవంతుడే కదా అనుగ్రహం చేత. మరి నీలో మార్పు తీసుకొచ్చి నిన్ను శరణాగతి పొందేటట్టుగా చేసి అహంకారాన్ని నష్టపరిచి మరి అది ప్రకాశిస్తున్నది కదా. సో మహర్షి ఏమంటున్నారు? ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ది గాడ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. అది మీతోనే కాదు, సృష్టి యావత్తుని అలాగే చూస్తుంది. అంటే ఏది ఉంచాలి, ఏది తుంచాలి, ఏది పెంచాలి అనేటటువంటిది ఆ ఉच्चतर శక్తి, ఆ దైవము, ఆ భగవంతుడు తన నిర్ణయాన్ని బట్టే ఇది జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, భగవంతుడికి నిర్ణయం ఏంటని. ఎందుకు ఉండకూడదు? అసలు ఈ సృష్టి ఎట్లా వచ్చిందనుకుంటున్నారు? నిరాకారమైన, నిర్గుణమైన, ఏకైక జ్ఞానమయ స్థితిలో నేను ఉన్నానన్నటువంటి జ్ఞానానికి ఒక సంకల్పం వచ్చింది. జ్ఞానవృత్తి ఉంది అక్కడ. ఏమని? నిరాకారము సాకారమైతే ఎలా ఉంటాను అని హిరణ్య గర్భుడు ఆ విధంగా భావించడం వల్ల సృష్టి ఏర్పడింది, కాలం ఏర్పడింది, పంచభూతాలు ఏర్పడ్డాయి, మరి యూనివర్సెస్ ఏర్పడ్డాయి. ఒకటి కాదు.
ఇక్కడ సంకల్పం అనే పదం మనం ఒకవైపు నుంచి చూస్తున్నాం. మానవుడికి సంకల్పాలు ఉంటాయని, ఉच्चతర శక్తికి కూడా సంకల్పం ఉంటుంది. దాన్నే మహర్షుల వారు జ్ఞాన వృత్తి చేత, జ్ఞానానికి కూడా వృత్తి ఉంటుంది. అది ఎటువంటి వృత్తి మనం ఇక్కడ చెప్పుకుంటే, తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వృత్తిని ఈ మాయలో మనం చెప్పుకుంటాం. అంతేకాదు, సృష్టించిన వాడు నష్టపరచలేడా? ఒక సందర్భంలో మహర్షులు ఏమన్నారో తెలుసా అండి? ఒక గుళ్ళో ముత్యాల పల్లకి వచ్చిందిట. ఎలా వచ్చింది ఇక్కడికి, ఎవరు తెచ్చారు అని మహర్షిని అడిగితే ఏమన్నారో తెలుసా? ఇంత పెద్ద సృష్టిని నడిపిస్తూ ఉన్నటువంటి ఆ దైవానికి, ఆ ఉच्चతర శక్తికి ముత్యాల పల్లకి ఒక లెక్కన చూడండి. కాబట్టి అది చెయ్యదలుచుకుంటే మాయని తిమ్మిని బ్రహ్మిని చేస్తుంది, బ్రహ్మిని తిమ్మిని చేస్తుంది. ఇంకో రకంగా తీసుకుంటే సృష్టికర్త అనండి పోని, ఒక కుమ్మరివాడు మట్టితో బొమ్మ చెయ్యాలా, పాత్ర చెయ్యాలా, ప్రమిద చెయ్యాలా, మొత్తం పిసికి మట్టిగా ఉంచాలా? ఆ ఆప్షను మరి కుమ్మరివాడికి ఉందా లేదా? ఒక కుమ్మరివాడికే ఆ ఆప్షన్ ఉన్నప్పుడు, సృష్టికర్త అయినటువంటి ఆ పరబ్రహ్మకి, ఆ దైవానికి, ఆ ఉच्चతర శక్తికి మరి ఏ విధంగా ఉండాలనే ఆప్షన్ ఉంటుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవానికి జీవుడికి భేదం లేదు. భేదం లేదన్న సంగతి తెలియచెయ్యాలి అంటే మరి ఇక్కడ కష్టాలు పెట్టి టెస్ట్ చేయాలి కదా. ఏ బలమైన కారణం లేకుండా ఎవరిని పరీక్షించడన్నారే. మరి పరీక్షించటం అంటే దైవ నిర్ణయమే కదా. అనుకోని కష్టాలు ప్రతి ఒక్కరికి ఏర్పడతాయి, నువ్వు అనుకోవు. కానీ ఆ స్థితిలో నీవు ఏ విధంగా ఉంటావు, నువ్వు ఆదుకోవాలా వద్దా అనేటువంటి మార్పు నీలో తీసుకొస్తుందిగా. మరి అదే ఇక్కడ చెప్తున్నటువంటి విశేషం. ఎవరిని పరీక్షించకుండా ఈశ్వరుడు ఎవరికి ఏది ఇవ్వడు. మనం చూడటానికి వ్యక్తిగత ముక్తి అని అనిపిస్తుంది, కానీ ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే ఇరుక స్థితి. మరి అది ఎప్పుడూ సర్వసమర్థమే కదా. ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం పొందే జ్ఞానవృత్తి దానికి ఉన్నది. మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా అది నిశ్చలమని, ఏకమని, అనంతమని, తనకు తాను తనలోనే ఉంటుందని అంతవరకు బాగానే ఉంది. మరి మనం సృష్టిని చూస్తున్నామే, జనన మరణాలు చూస్తున్నామే, మరి వాటి సంగతి ఏమిటి? ఇదంతా మాయలో చెప్పుకునే విశేషమే కదా. ఇంతకీ ఈ మాయని నడిపిస్తుంది ఎవరు? ఆ ఉच्चతర శక్తే కదా. నాయనా, దాని అర్థమేమిటి? సర్వాన్ని నడిపించేది అదేను. ఎవరికి ముక్తినివ్వాలి, ఎవరికి జన్మ ఇవ్వాలి, ఎవరిని ఏ విధంగా ఉంచాలి, తుంచాలి అని అది నిర్ణయిస్తుంది కదా. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ
తన విభూతుల గురించి చెప్పాడు. ఒక్కసారి పరిశీలించండి. మృగాలలో సింహము నేనేను అన్నాడు. మరి సింహం తానే అయితే మరి మృగరాజు కదా. అదేవిధంగా మనుషులలో రాజును నేను. రాజు అంటే మీరు డిక్టేటర్ అనండి, గవర్నమెంట్ అనండి, పరిపాలన చేసేవాడు. అది ఏ విధంగా పరిపాలన చెయ్యాలనేది మరి ఈశ్వర అనుగ్రహం చేతనే కదా. ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటే కొన్ని దేశాలు అధోగతిలో ఉన్నాయి, కొన్ని ఉచ్చ దశలో ఉన్నాయి. మరి దీనికి కారణం ఎవరు? ఆ ఉచ్చతర శక్తి కదా. అది మరి పరీక్షిస్తుందనే అనుకోవాలి కదా. కనుక కన్ఫ్యూషన్ వద్దు. నేను అంటే జ్ఞానం. మీలో మార్పు తీసుకువచ్చి ఆ జ్ఞానము తనకు తానుగా ప్రకాశింప చేసుకుని మనం గోలబెట్టే అజ్ఞానం అనేది అంతరించిపోయేటట్టు చేస్తుంది. మహర్షి ఒక సందర్భంలో ఏమన్నారు? నేను పుట్టలేదని తెలుసుకో. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఆ ఉచ్చతర శక్తి ప్రోద్బలం వల్లనే కదా. నేనుకి పుట్టుక లేదని, ఆత్మ పుట్టలేదని, మరి నీలో మార్పు తీసుకురావటానికి అటువంటి సూచనలు చేసి మరి నిన్ను మారుస్తుందా లేదా? కాబట్టి సృష్టే లేదని, కాలమే లేదని, ఉన్నది ఎరుక అని. మరి ఇన్ని విషయాలు మార్పు తీసుకురావాలి అంటే మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఏది జరుగుతున్నా, మంచి కావచ్చు, చెడు కావచ్చు, అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు, అవన్నీ కూడా ఈశ్వర అనుగ్రహము చేతనే, బలమైన కారణము లేనిది నిన్ను తన వైపుకి తీసుకోవటానికి మరి ఈశ్వరుడి యొక్క ప్రమేయమే కదా అది. ఇందాక చెప్పాను చూశారు, ఆధ్యాత్మిక ఆది, దైవిక ఆది, భౌతిక అంటూ ఉన్నాయిగా. ఆ దైవికం అంటే ఇదేను. అది కూడా అనుభవిస్తున్నాడు కదా మరి ఎందైనా. కనుక ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం కింద స్వీకరించండి. హీ టేక్స్ కేర్. కర్తవ్యం నీవు కాదు. జీవుల్ని మార్చటానికి, అవుట్లుక్ చేంజ్ చేయడానికి ఇటువంటి ఘటనలు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి మాయలో. మంచిది. మౌనమే నీ సహజత్వం.